ఐనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆమె బాధితురాలు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే పూర్తి స్థాయిలో హోంమంత్రి లేకపోవడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు సరైన విధంగా లేవని ఇటు బీఆర్ఎస్ అంటుంది. మరోవైపు ఒక వర్గం వాళ్ళు కావాలని హిందువులపై దాడులు చేస్తుందని బీజేపీ అంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? జైనూర్లో జైనూర్లో ఒక గిరిజన అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం జరిగింది. అది తగు చర్యలు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు అక్కడున్నటువంటి కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా అధికారులను ఆదేశించాడు. ఖచ్చితంగా ఆ గిరిజన మా ఆడిబిడ్డపై అత్యాచారం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య జరుగుతుంది. ఖచ్చితంగా వారిని జైలుకు పంపిస్తున్నారు. అక్కడ ఆ కుటుంబాన్ని కూడా ఎవరైతే మా గిరిజన బిడ్డ మా ఆడిబిడ్డకు అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. చట్టపరమైన చర్య తీసుకుంటున్నాము. అది గందరగోళ పరిస్థితిని సృష్టించవలసిన అవసరం లేదు. మా ఆదివాసీ బిడ్డలు మా గిరిజన బిడ్డలకు కూడా చెప్తున్నాము, అక్కడ మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటుంది ప్రభుత్వము. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మరి బీజేపీ వాళ్ళు ఈ మత శిక్షలు పెట్టడం మొదటి నుంచి వాళ్ళకు వెన్నతో పెట్టే విద్య. ఎందుకంటే అక్కడ ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళు మత చిచ్చులు పెట్టి రెచ్చగొట్టాలని చూస్తుంటారు. ప్రతిపక్షాలు కూడా వాళ్ళకేం పని లేదు. ఇయ్యాలో అక్కడ మత చిచ్చులు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టడము ఇదంతా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక మీ బీజేపీల గురించి దేశంలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి దళితుల మీద దళిత మహిళల మీద ఎన్నో అత్యాచారాలు చేశారు. దళితుల మీద దాడులు చేశారు. దళితులను చంపేశారు. దళిత మహిళలను చంపేశారు. అత్యాచారాలు చేసి చంపేశారు. అదేవిధంగా గిరిజన ఆదివాసీ ఆడబిడ్డలను ఎంతోమంది అత్యాచారాలు చేసి చంపేయడం జరిగింది బీజేపీ పాలిత రాష్ట్రాలలో. దానికి ఈ దేశ ప్రధానమంత్రి కూడా ఒక్కనాడు స్పందించలే. మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ ఏ రాష్ట్రాల్లో అయితే అధికారులు ఉన్నారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడు స్పందించలే. మరి ఇక్కడ ఎందుకు పరిశాన్ అవుతున్నారో, ఇక్కడ మత శిక్షలు పెట్టాలని చూస్తున్నారు. కానీ అది కుదరదు, అది కరెక్ట్ కాదు. ప్రజలు రెచ్చగొట్టాలని చూస్తారు. వాళ్ళకు ఒకటే ఆయుధము, ప్రజలను బాగుపరచాలనే ఆలోచన లేదు వాళ్ళకు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేదు బీజేపీ వాళ్ళకు. ఏమున్నా మత కల్లోలు సృష్టించాలి, రెచ్చగొట్టాలి, గొడవలు చేయాలి, ఓటు రూపకంగా దాన్ని మార్చుకోవాలి, మేము అధికారంలోకి రావాలి. ఇది ఒక్కటే ఉన్నది వాళ్ళ లక్ష్యం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఆదివాసీలకు, గిరిజనులకు, దళితులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబాన్ని, గిరిజన కుటుంబాన్ని ఆదుకుంటుంది. మీరెందుకు రెచ్చగొడుతున్నారు? మీరెందుకు ఈ మత కల్లోలను సృష్టించాలని చూస్తున్నారు బీజేపీ వాళ్ళు? అది మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మీకున్నదే మొదటి నుండి ఇవే పనులు, వేరే పనులు లేవు. ఎందుకంటే మీరు ఉత్తరప్రదేశ్లో ఏం చేశారు? మీకు దళితుల మీద ప్రేమ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో ఏం చేశారు? మీరు రాజస్థాన్లో ఏం చేశారు? మధ్యప్రదేశ్లో ఏం చేశారు? బీహార్లో ఏం చేశారు దళితులను? గుజరాత్లో ఏం చేశారు? గుజరాత్లో 40,000 మంది ఆడబిడ్డలను, దళిత గిరిజన ఆదివాసీ ఆడబిడ్డలను ఇప్పటి వరకు వాటి అడ్రస్ లేదు. వాళ్ళ మీద అత్యాచారాలు చేశారు. అసలు వాళ్ళు ఎక్కడికి తీసుకుపోయినరో, ఎక్కడ చంపేశారో, ఏ దేశానికి అమ్మేశారో కూడా తెలియదు. ఇప్పటి వరకు దాని మీద ప్రధానమంత్రి ఈ 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 11వ ఏళ్ళు, 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. మీరు దళిత గిరిజనుల మీద మీకు ప్రేమ ఉన్నది, మీకు ప్రేమ ఉన్నదా? ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎంతమంది దళిత మహిళలను 4,600 మంది దళిత మహిళల మీద అత్యాచారాలు చేసి చంపేశారు. ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు?
ఉత్తరప్రదేశ్లో వందల వేల మంది దళిత యువకులను కులం పేరు మీద దూషించి చంపిన్రు. దాని మీద అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఎందుకు చర్యలు చేపట్టలేదు? చెప్పుకుంటూ పోతే అన్ని రాష్ట్రాలలో మా దగ్గర మొత్తం లెక్క ఉంది. అక్కడ మీరు దళిత గిరిజనుల మీద, ఆదివాసీల మీద, అణగారిన కులాల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు. అయినా అక్కడ కేసులు అవుతలేవు, అక్కడ చర్యలు తీసుకుంటలేరు అక్కడ ప్రభుత్వాలు. ఇవాళ ఇక్కడ తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడం కోసం మీరు ఏదో మత కళలు సృష్టించాలంటే అది ఇక్కడ సాగవు, ఇక్కడ సాగనివ్వము కూడా. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.